కృత్రిమ మేధస్సు మరియు ఆటోమేషన్ ఆధిపత్యంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో నవిడియా యొక్క సీఈఓ మరియు టెస్లా యొక్క దార్శనికుడు టెక్ నాయకుల నుండి మార్పు కోసం పిలుపు ప్రతిధ్వనిస్తోంది. విద్యా ప్రాధాన్యతలలో కీలకమైన మార్పును ప్రేరేపిస్తున్నారు. AI కోడింగ్ మరియు సాఫ్ట్వేర్లపై ఎక్కువ దృష్టి పెట్టడానికి బదులుగా నేటి విద్యార్థులు సాంకేతికతకు వెన్నెముకగా ఉండే ప్రధాన విభాగాలైన భౌతిక శాస్త్రం మరియు గణితంలోకి లోతుగా ప్రవేశించాలని వారు వాదిస్తున్నారు. ఈ పివోట్ కేవలం సూచన కంటే ఎక్కువ, ఇది ఆవిష్కరణ మరియు సృజనాత్మకత యొక్క స్వభావం గురించి ఒక ప్రకటన. భౌతికశాస్త్రం విశ్వాన్ని నియంత్రించే చట్టాల గురించి లోతైన అవగాహనను పెంపొందిస్తుంది, అయితే గణితం తార్కికం మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలను పదును పెడుతుంది. ఈ ప్రాథమికాలను నొక్కి చెప్పడం వల్ల విద్యార్థులు భవిష్యత్తులో సాంకేతికతను నావిగేట్ చేయడానికి మరియు ప్రభావితం చేయడానికి టూల్కిట్తో సన్నద్ధమవుతారు. వారు AI యొక్క వినియోగదారులు మాత్రమే కాకుండా సృష్టికర్తలుగా మారతారని నిర్ధారిస్తుంది. ఆటోమేషన్ మరింత ప్రబలంగా మారుతున్నప్పుడు సంక్లిష్టమైన శాస్త్రీయ భావనలను గ్రహించే సామర్థ్యం అనివార్యమవుతుంది. భౌతిక శాస్త్ర పరిజ్ఞానం శక్తి పరిష్కారాలలో లేదా రోబోటిక్స్లో పురోగతికి దారితీస్తుంది, అయితే గణిత నైపుణ్యంని నడిపించే అల్గారిథంలను అన్లాక్ చేయగలదు. అందువల్ల ఈ విషయాలలో బలమైన పునాదిని నింపడం భవిష్యత్ ఆవిష్కరణలకు విత్తనాలను నాటడంతో సమానం. ముగింపుగా, సాంకేతిక పరిజ్ఞానం మారుతూనే ఉన్నందున విద్య తదనుగుణంగా అభివృద్ధి చెందాలి. భౌతిక శాస్త్రం మరియు గణితం యొక్క కాలాతీత సూత్రాలను నొక్కి చెప్పడం వల్ల విద్యార్థులు చాతుర్యం, అనుకూలత మరియు విమర్శనాత్మక ఆలోచన అవసరమయ్యే పాత్రలకు సిద్ధమవుతారు. ఈ మార్పు తెలివైన శ్రామిక శక్తిని మాత్రమే కాకుండా గొప్ప మంచి కోసం సాంకేతికత శక్తిని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్న తరాన్ని కూడా వాగ్దానం చేస్తుంది.